రా అమ్మా, నీకోసమే వస్తున్నాను. రా, ఇలా కూర్చో. నానమ్మ నానమ్మ, ఆ ఉయ్యాల బల్ల మీద కూర్చుంటాను. అలాగే కూర్చోమ్మా. రా. మధ్యాహ్నం సరిగా అన్నం కూడా తినలేదు. మా పల్లెటూరు వంటలు నచ్చలేదేమో. అమెరికాలో ఏం తినడం అలవాటో మరి. ఇందమ్మా, ఈ స్వీట్లన్నా తినమ్మా. ఇవి సున్నుండలు కదా, ఇవి కజ్జికాయలు, ఇవి బొబ్బట్లు, కాజాలు, పూతరేకులు. అవును, వీటి పేర్లు నీకెలా తెలుసు? అమ్మ చేస్తుందిగా, నాన్నకు చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టమే. అమెరికాలో తెలుగు వంటలు తింటారా? అయ్యో నానమ్మ, మా ఇల్లు ఒక సీతారామయ్య గారిల్లే. అక్కడ ఆడే మాట తెలుగు, పాడే పాట తెలుగు, తినే తిండి తెలుగు. అవును, ఈ ఉయ్యాల బల్ల మీద తాతయ్య గారు కూర్చుంటారు కదా. నాన్న చెప్పాడా? ఇలాంటి ఉయ్యాల బల్ల అక్కడ కూడా పెట్టించారు. నన్ను కూర్చోబెట్టి నాన్న నాన్న అని పిలుస్తూ నాతో కబుర్లు కూడా చెప్తుంటారు. నిన్ను నాన్న అని పిలుస్తాడా? ఆ పేరు పెట్టి ఇప్పుడు పిలవరు, నాన్ననే పిలుస్తారు. చిన్నప్పుడు తాతయ్యతో చెప్పేవారంట కదా కబుర్లు, ఇప్పుడు నాతో. నేను మా నాన్నకే నాన్నని, తెలుసా? నానమ్మా, నీకు గిఫ్ట్ తెచ్చాను. ఏంటమ్మా? చూడు. ఇది అమ్మ, నాన్న, నేను. నానమ్మ నానమ్మ, మా తల్లి, ఎంత గొప్ప బహుమతి తెచ్చావు. వీళ్ళని నీతో తీసుకొచ్చినంత సంతోషంగా ఉందమ్మా. నానమ్మ, తాతయ్య కూడా గిఫ్ట్ ఇవ్వమని నాన్న ఇచ్చారు. నువ్వు తీసుకెళ్ళిస్తావా నానమ్మ? ఏంటది? ఇదిగో ఇది. నువ్వే తీసుకెళ్ళు, ఏం భయం లేదు, ధైర్యంగా వెళ్ళు. తాతయ్య నాతో మాట్లాడడం లేదు. నువ్వు మాట్లాడు. ఎంతకాలం మాటలు మానేస్తారు పిల్లలతో? వెళ్ళమ్మా, ధైర్యంగా వెళ్ళు. తాతయ్య, తాతయ్య, ఇది మా నాన్న నీకు ఇవ్వమన్నారా? ఏంటది? అంటే నేను 3 కాళ్ళ ముసలాణయ్యానని ఎక్కిరిస్తున్నాడా మీ నాన్న? ఊతకి చేతికర పంపించాడా? అక్కడ పెట్టెళ్ళు. నేను రావడం నీకు ఇష్టం లేదా తాతయ్య? అసలు నిన్ను ఎవరు రమ్మన్నారో చెప్పు ముందు. శుభలేఖ పంపారుగా. ఎవరికి పంపారు? మా నాన్నకి. మరి వారు దయచేయలేదే? ఆపరేషన్స్ తాతయ్య, పని ఒత్తిడి. అవునులే, కత్తులు పెట్టుకోయడమే వృత్తి కదూ మీ నాన్నకి. ఇక్కడ మా కుండెలకు వచ్చిన అనుభవంతో అక్కడ పెద్ద డాక్టర్ అయిపోయాడు మీ నాన్న. నా ఇంటి శుభకార్యానికి రావడానికి కూడా తిరిగిలేదు పాపం. కన్న తండ్రికి కూడా అందనంత ఎత్తుకి దిగిపోయాడా మీ నాన్న?
అవును తాతయ్య. సరే, వాళ్ళ ఎత్తుల్లో వాళ్ళని ఉండమని. నేను మాత్రం వాడి కోసం ఒక మెట్టు కూడా దిగను. నేను సీతారామయ్యని. నేను సీతని. ఏమిటి? నా పేరు సీత. మీ పేరే తాతయ్య. ఏంటది? కనిపించడం లేదేంటో. ఎక్కడిది? ఎక్కడిది? ఆ పెళ్ళిచ్చింది బహుమతి నాకు. అక్కడ నా నెత్తి మీద పెడతావెందుకు? పెట్టుకున్నంతకాలం నెత్తిమీదేగా పెట్టుకున్నారు. ఇప్పుడు మాత్రం ఏమైంది? భూమి గుండ్రంగా ఉంటుందట. అమెరికా సరిగ్గా మనం ఉన్న చోటికి అవతల వైపు ఉందంట. అంటే ఇప్పుడు మన నెత్తి మీదుగా వాడు, వాడి నెత్తి మీదుగా మనం ఉన్నాం. ఏం చేస్తాం? అది సరే, ఇవన్నీ నీకెవరు చెప్పారు? ఆ పిల్లే. పిల్లంటావేంటి? పిల్ల? ఆ పిల్లకి ఓ పేరుంది. నా పేరే సీత, తెలుసా? తెలుసు. మీ పేరు కాబట్టే పేరు పెట్టి పిలవలేదు. తెలుసా? ఉహుం. ఎంకన్నా ఎంతసేపు ఇక్కడైనా పక్కన సంగతి చూడవా? మాగారు భోజనాల ఏర్పాట్లు చేసేసాను. అయితే బంతికి లేపండి. చమల తాళం చెవి ఎక్కడ పెట్టావు? ఏది వినిపించావు ఈ సన్నయ్య గోళ్ళ? అమ్మా, కాఫీ టిఫిన్లు అయ్యా? అబ్బబ్బబ్బా, ఉడకలో పానకంలాగా నువ్వేట్రా? కాశీ లేడీస్ జాగ్రత్త. కూర్చోండి. మీ మనవరాలు వచ్చిందటగా సీతారామయ్య గారు? ఏ, మీ మనవాళ్ళు ఎవరో మీ ఇంటికి రారా? అక్కడ ఆ పక్కన లేడీస్ అంటే నేను చూసుకుంటానులే. పెళ్లి చూడండి. ఈ అమ్మాయి ఎవరండి? ఇది మా వాసు కూతురు. అమెరికా నుండి వచ్చింది. పాపా, నీకు తెలుగు తెలుసా? ఒక్కదానివే వచ్చావు, భయమే లేదు. ఉంటావా వెళ్ళిపోతావా? అబ్బబ్బబ్బా, పాడు ప్రశ్నలు అలా మీద పడి అడక్కండి. అసలే అమెరికాకి ఇక్కడికి వాతావరణంలో తేడా. మీరిలా మూగిపోతే పిల్లకి ఊపిరి ఆడదు.